హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ప్రవల్క థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజైతే మన ఛానల్‌లో సెంటర్ క్లిప్ మేకింగ్ అయితే చూపిస్తున్నానండి. మన ఛానల్‌లో అయితే నేను ఇప్పటివరకు సెంటర్ క్లిప్ మేకింగ్ ఎప్పుడు చూపించలేదండి. ఇదైతే చూపిస్తున్నానండి. అది కూడా 3D మోడల్‌లో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ నేను సెంటర్ క్లిప్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ 1 ఇంచ్ ఎండిఎఫ్ బేస్ అయితే తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా B7000 గ్లూని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ సెరామిక్ వైట్ అండి 6కి ఐ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఒక్కసారి అయితే వీడియోలో చూడండి నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో. ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా నీట్‌గా పెట్టుకోవాలండి మనం. ఎండీఎఫ్ బేస్ చుట్టూ కూడా మనకి ఈ సెరామిక్ వైట్ అనేది రావాలి. ఒక ఫ్లవర్ షేప్‌లో రావాలనమాట. ఆ విధంగా అయితే మనం ఎండీఎఫ్ బేస్ చుట్టూ కూడా పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనకేంటంటే ఎండీఎఫ్ బేస్ పైన సిరామిక్ సిరామిక్ కుందన్స్ పెడుతున్నాం కదండీ! మనం గమ్ అయితే B7000 గ్లూయే యూజ్ చేయాలండి. అప్పుడే బాగా స్టిక్ అవుతాయి అవి. అంటే ఫ్యాబ్రిక్ గ్లూ కన్నా B7000 గ్లూ యూజ్ చేయడం వల్ల బాగా స్టిక్ అయ్యి ఊడిపోకుండా ఉంటాయండి మనకి. అందుకోసం ఇలా యూజ్ చేయండి. బిగినర్స్‌కి అయితే యూజ్ అవుతుందని చెప్తున్నాను. చూసారు కదండీ! ఇలా రౌండ్ షేప్‌లో వచ్చేలా అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా! ఎండీఎఫ్ బేస్ పైన వేసుకుంటున్నాను. తర్వాత 6కి ఐ షేప్ కుందన్ పైన చివరి నుంచి ఇలా తీసుకొని వేస్తున్నానండి నేను గ్లూని. ఇంకొక విషయం అండి, అసల B7000 గ్లూ యూజ్ చేస్తే తీగల్లా వచ్చేస్తుంటాయండి. చాలా చికాకుగా ఉంటుంది. కానీ కొంచెం ఓపికతో మనం చేసుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. ఒకసారైతే చూడండి. నేను మళ్ళీ ఆ కుందన్స్ పైన మళ్ళీ 6కి ఐ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ లేయర్ డ్రై అవ్వాలి బాగా. డ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ లేయర్ వేసుకోండి. అప్పుడే ఫినిషింగ్ బావుంటుంది. లేదు అంటే ఒక కుందన్ పెట్టేటప్పుడు దాని కింద కుందన్ ఊడిపోయి వచ్చేస్తుంటాయండి. చాలా ప్రాబ్లమ్ అవుతుంది B7000 గ్లూతో. మీరు అందుకే చెప్తున్నా చాలా ఓపికతో చేయండి. నెక్స్ట్ ఇలా 2 లేయర్స్ వేసుకున్నాక మళ్ళీ B7000 గ్లూని పెట్టేసుకొని ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్ గ్రీన్ కలర్ కుందన్నయితే యూజ్ చేశానండి. మనకి క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా! రెక్టాంగిల్ మీడియం సైజ్ అండి ఇదైతే. అదైతే ఇలా మధ్యలో పెట్టుకున్నాను. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. చాలా అంటే చాలా బావుంది. నాకైతే చాలా బా నచ్చింది. ఇలా నేను ఆల్రెడీ 2 చేసేసుకున్నానండి. మీకు చూపించడం కోసం ఇది చేసుకున్నాను. ఇలా 3 కూడా చూడండి ఎంత బావున్నాయో ఒక ఫ్లవర్స్‌లా. చాలా బా వచ్చాయి. 3 కూడా బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే చూపిస్తున్నానండి నేను. నెక్స్ట్ అయితే నేను మీడియం సైజ్ సెంటర్ క్లిప్ తీసుకున్నా అని చెప్పాను కదండీ! సెంటర్ క్లిప్‌నైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ సెంటర్ క్లిప్ పైన B7000 గ్లూనైతే నేను అప్లై చేసుకుంటున్నానండి. మనకు కొంచెం ఎక్కువగానే B7000 గ్లూని అప్లై చేసుకోండి. కొంచెం నీట్‌గా మొత్తం మనకి క్లిప్ మొత్తం వచ్చేలా అప్లై చేసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ చేసాం కదండీ! ఎండీఎఫ్‌లు ఉన్నాయి కదండీ! వాటినైతే ఈ విధంగా ఫస్ట్ మిడిల్‌ది పెట్టుకొని, తర్వాత సైడ్స్‌ది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. మిడిల్‌ది పెట్టుకొని దానికి పక్కన కరెక్ట్‌గా మనకి ఫ్లవరు 2 కలిపి ఒకదాని పక్కన ఒకటి అడ్జస్ట్ అవుతున్నాయో లేదో చూసుకుంటూ అలా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి నేను పెడుతున్నాను కదా! అలా పెట్టేసుకొని అలా ఉంచండి. బాగా డ్రై అవ్వాలనమాట. మనకి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మనం అలా పక్కన పెట్టేయాలండి. మొత్తం బాగా డ్రై అవ్వాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ బావుంటుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత కరెక్ట్‌గా వచ్చిందో చూడండి. మనకి ఎండీఎఫ్ 3 ఉన్నాయి కదా! దానికి మిడిల్‌లో నేను పెట్టాను. ఎంత కరెక్ట్‌గా వచ్చిందో చూడండి. ఇలా పూర్తిగా డ్రై అవ్వాలండి. డ్రై అయినప్పుడే బావుంటుంది. మొత్తం డ్రై అయిన తర్వాత అయితే నేను ఇది వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా B7000 గ్లూనైతే పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ నేను ఇది మనకి ఐ పిన్స్ ఉంటాయి కదండీ! వాటినైతే పెట్టుకుంటున్నాను. ఒక 2 ఐ పిన్స్ అనమాట. ఈ చివర ఎండీఎఫ్ బేస్‌కి మిడిల్‌లో ఒక 2 ఐ పిన్స్ పెట్టుకుంటున్నాను. అలాగే మనం ఇటువైపు ఫ్లవర్ ఉంది కదండీ! దాని సైడ్ కూడా పెట్టుకోవాలి. అలాగే B7000 గ్లూని అప్లై చేసుకొని, ఐ పిన్స్ అండి చిన్నవి కట్ చేసేసి ఇలా పెట్టేసుకోండి. అవి కూడా డ్రై అవ్వాలి. మనకి కరెక్ట్ పొజిషన్‌లో ఉన్నాయో లేవో చూసుకోండి. చూసుకొని ఒక సైడ్‌కైతే పెట్టుకోండి. కొంచెం బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత నేను వ్యాక్స్ షీట్‌ని కూడా స్టిక్ చేసేసుకున్నానండి. అంటే మనకి నీట్‌గా కనిపిస్తుంది కదా! వ్యాక్స్ షీట్ ఇలా పెట్టుకోవడం వల్ల. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత నీట్‌గా కనిపిస్తుంది చూడండి వ్యాక్స్ షీట్ పెట్టడం వల్ల. ఇప్పుడేమో పోల్ చైన్స్ అయితే తీసుకున్నానండి నేను. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఐ పిన్స్‌నైతే ఓపెన్ చేస్తున్నాను.
రౌండ్ నోస్ ప్లేట్‌తో ఓపెన్ చేసేసి ఈ విధంగా పౌల్ చైన్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ పెట్టింది చిన్నదొస్తుందండి. దానికి కన్నా పెద్దది పెట్టుకోవాలి సెకండ్ పెట్టేది. ఒకదాన్ని కిందకి ఒకటి రావాలి కదా! పౌల్ చైను. ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నోస్ ప్లేట్‌తో మీరు క్లోజ్ చేసేసుకోండి ఐ పిన్స్‌ని. మనం బ్యాక్ సైడ్ చూసారా వ్యాక్స్ షీట్ పెట్టడం వల్ల ఎంత చక్కగా కనిపిస్తుందో అసల. మనం ఎక్కడైనా ఇలా యూజ్ చేసేటప్పుడు వ్యాక్స్ షీట్ పెట్టుకోవడం వల్ల నీట్‌గా ఉంటుందండి. ఫినిషింగ్ బావుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఫినిషింగ్ బావుంటుంది. చూసారు కదండీ! ఇలా మనం నోస్ ప్లేట్‌తో చక్కగా స్టిక్ అదే మనం క్లోజ్ చేసేయాలండి. చూడండి. ఇప్పుడైతే సెంటర్ క్లిప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే కస్టమర్‌కైతే చాలా బాగా నచ్చిందండి. మనం పెట్టే వాళ్ళకైతే డిస్పాచ్ అయిపోయింది. నేను చాలా లేట్‌గా పెడుతున్నాను మీకు వీడియో అయితే తీశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. అందుకనే లేట్‌గా పెడుతున్నాను. ఒకసారి మీరే చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కస్టమైజేషన్ అయితే అవైలబుల్‌గా ఉందండి. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్‌లో మేము కస్టమైజేషన్ చేస్తాం. ఎవరైనా కావాలి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు ఎనీ డిజైన్, ఎనీ కలర్ కాంబినేషన్ ఏదైనా సరే మేము కస్టమైజేషన్ చేస్తాము. మీరు జస్ట్ పిక్ పెట్టి నాకు ఇలా కావాలి అన్నా కూడా చేస్తామండి. మీకు ఎవరికైనా స్మాల్, లార్జ్, మీడియం ఏ సైజెస్ అయినా మీకు అవైలబుల్‌గా ఉన్నాయండి మన దగ్గర. ఎవరికైనా కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.